హాయ్ అండి. ఈ దంపతులు ముల్లేటి రామస్వామి గారు దంపతులండి. వీళ్ళ ఊరు అప్పన్నపల్లి. రాజమండ్రి నుంచి 85 కిలోమీటర్లు. మీకు ఆల్రెడీ స్టోరీ తెలిసిపోయి ఉంటుంది కదా! మేము వెళ్ళే జర్నీ ఈవేళ అప్పన్నపల్లి స్వామివారి బాలాజీ దర్శనానికైతే వెంకటేశ్వర స్వామి బాలాజీ రూపంలో ఇక్కడే దర్శనమిచ్చారండి. అయితే కొబ్బరికాయల వర్తకులు ఈ ముల్లేటి రామస్వామి గారు. కొబ్బరికాయలు బిజినెస్ అయింది. అయితే ఈయన కొట్టులోనే స్వామివారు వెలిసారట. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ముందరగా అంటే ఫస్ట్ కొత్త గుడి టెంపుల్ కాకుండా పాత టెంపుల్‌లో అయితే చూడాలండి. ముందర ఆ స్వామివారు ఎక్కడైతే వెలిసారో కొబ్బరికాయల కొట్టు వ్యాపారంలో ఆయన స్వామివారు మనకి వెలిసినట్టు లోపలది ఉంటుంది. ఒక చిన్న టెంపుల్ అనమాట. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాతే మనం ఈ కొత్తగా పెట్టిన దేవస్థానానికైతే బాలాజీ రూపంలో ఆ దేవస్థానానికైతే మనం దర్శనం చేసుకోవాలట. వెళ్ళే దారి అంతా కూడా మనకి ఈ ఎంట్రన్స్ దగ్గర అది వీడియో అండి. రాజమండ్రి నుంచి 85 కిలోమీటర్లు దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. నేను వెళ్ళటం ఇది రెండోసారండి. ఇక్కడ స్వామివారికి ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న స్టోరీ అయితే మీకు చెప్తానన్నాను కదా! ఈ ధ్వజస్తంభం ఈ గుడి కట్టడానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం కర్ర గురించి అయితే బేరం ఆడడానికి కొనుక్కుందుకు ధ్వజస్తంభం పెట్టడానికి కర్ర కొనడానికి వెళ్ళారటండి. వెళ్ళేటప్పటికి అక్కడ బేరం కుదరలేదట. తిరిగి అయితే ఇంటికి వచ్చేసారట. కొన్ని రోజులకి అక్కడ వరదలు అయితే వచ్చాయటండి. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ కర్రే స్వయంగా ఆ క్షేత్రం దగ్గరికి కొట్టుకుని వచ్చేసిందిటండి. అప్పుడు అదే కర్ర ప్రతిష్ఠించారట. అప్పుడు పెట్టారటండి. ఇదండి స్వామివారే స్వయంగా ఇంత క్షేత్ర మహిమ అయితే ఇక్కడ ఉంది. నేను అద్దాల మండపం కూడా చూపించారండి. అసలు ఈ అద్దాల మండపానికి లోపలికి వెళతారని నాకు ముందర అయితే తెలీదు. దూరం నుంచి అయితే వీడియో తీశాను. తర్వాత లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని స్వామివారిని అయితే ఉయ్యాలది ఊపి రావచ్చుటండి. కోరిన కోరికలు ఆ తర్వాత 7 శనివారాలు వడపల్లి మనకి ఎలాగో ఇక్కడ కూడా 7 శనివారాలు ప్లస్ 7 కొబ్బరికాయలు దండం పెట్టుకుంటే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయటండి. ఈ అప్పనపల్లి అయితే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. వెళ్ళే రూట్ అంతా కూడా మాకు అంటే పచ్చని పంట పొలాల మధ్యన ఈ కొబ్బరి చెట్లు ఇంకా కోనసీమ అంటే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదండి. అంత బాగుంది. ఇంకా గుళ్ళో కూడా మేము వెళ్ళిన రోజునైతే చాలా ఖాళీగా ఉందండి. కళ్యాణాలు, మొక్కులు, నెక్స్ట్ అక్కడ అన్నదానాలు, స్వామివారి పాదాలండి ఇక్కడ. మనకి ఈ పాదాలు ముందర లేవు. స్వామివారిని కళ్యాణానికి తీసుకెళ్ళినప్పుడు స్వామివారు పాదాలు అక్కడ పెట్టి కళ్యాణానికి పల్లకీలో స్వామివారిని తీసుకొని వెళ్ళారు. అది నిత్యం కళ్యాణం జరుగుతూ ఉంటుందంట. అయితే స్వామివారికి ఇక్కడ అన్నప్రసాద వితరణ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా వంటలు అయితే చాలా చాలా బాగున్నాయండి. మామిడికాయ పప్పు ప్లస్ దోసకాయ, ఒక స్వీటు, పరమాన్నం, పులిహోర, కూరలు ఇంకా చెప్పక్కర్లేదండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. ఇవి ఇంకా ఈ కొబ్బరికాయలు ఈ లొకేషన్ ఇదంతా చూస్తే మా చిన్నప్పుడైతే మా రాజోలు మాది. అక్కడ మా తాతయ్య గారి వాళ్ళకి ఇలాగే కొబ్బరికాయలు అవి ఉండేవండి. ఈ లొకేషన్ అంతా చూసి నాకు అలాగే గుర్తొచ్చింది. ఇప్పుడైతే అప్పన్నపల్లిలో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే మీకు చూపిస్తున్నానండి. చుట్టూ 3 వెంపులా కూడా గోదావరి వెళ్ళే దారంతా కూడా మనకి చిన్న చిన్న పాయలు ఇలాగే ఉంటాయి. ఇక్కడ నాకు ఈ లొకేషన్ దగ్గర మేము కారు ఆగి మరీ వీడియో అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇది కేరళనే మరిపించేటట్టుగా ఉంది. అంత బాగుంది. చాలా చల్లగా ఉందండి వాతావరణం అయితేను. చాలా పెద్దదిగా లోతు కూడా ఉంటుందనుకుంటా. జస్ట్ ఈ చీమలు కూడా వీడియో తీశారంటే చాలా ఏళ్ళు అయిపోయింది ఇలాగ చూసానమాట అనిపించింది నాకు. చిన్నప్పుడైతే మేము మాది రాజోళ్ళే కాబట్టి చాలా ఇదిగా ఉండేవాళ్ళమండి. మేము వచ్చేప్పుడే ఎక్కడికి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత తెల్ల కోసం లక్కీ డాగ్ అంటూ ఉంటాను. మా తారాను కూడా తీసుకుని వెళ్తూ ఉంటాం. మధ్య మధ్యలో మీకు మా తార వీడియోలు కూడా పెడుతూ ఉంటాను. ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతి క్షేత్రానికి మా కుక్క పిల్లని కూడా తీసుకెళ్తూ ఉంటాను. ఎందుకంటే అది ఎప్పుడో ఏదో జన్మలో ఏమైనా పుణ్యం చేసుకుందేమో అనుకుంటూ ఉంటాను నేనైతే. ఎందుకంటే ఒక్కటి వదిలేము, పెంచుకుంటున్నాం అని వెళ్ళే దారిలో అంటే ఎక్కడ వదిలేస్తే ఎవరు ఏమీ చూడరు.
అయితే వెళ్ళే దారంతా లొకేషన్ మీకు చూపిస్తాను అంతేనండి. ఇప్పుడు మా కుక్కపిల్లతో పాటు మీకు వీడియో ఎందుకు పెడుతున్నానంటే అండి, అది ఒక లక్కీ డాగ్. మేము వెళ్ళిన ప్రతిసారి కూడా వీడియోలో ఉంటూనే ఉంటుందన్నమాట. దీన్ని తీసుకువెళ్ళినప్పుడల్లా కూడా మేము 2 సార్లు నాకు దర్శనం అయితే స్వామివారిది అవుతూ ఉంటుంది. అన్నవరమైనా అంతే, అప్పనపల్లి అయినా అంతే, ఇంకా అన్ని ఊర్లు అంతేనండి. ప్రసాదం అయితే తిని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం.